ఇంకా అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్వినీ దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ వాగుల్లోనూ కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటా ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటా ఉంటే, 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తా ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు ప్లస్ టాపిక్ డైవర్షన్కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు ఇదో మాఫియా ముఠా.